చంద్రబాబుపై మంత్రి వేణుగోపాలకృష్ణ ఫైర్ అయ్యారు. చంద్రబాబు కొత్త వేషం వేస్తున్నారని విమర్శించారు. చీకటి రాజకీయం చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. 2024లో టీడీపీ క్షవరం తప్పదని ఆయన అన్నారు. 2-3 రోజులుగా పత్రికల్లో ప్రతిపక్షాల మాటలు వినటం కొంత విస్మయానికి గురి కావాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది. ఏమిటంటే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు ఏం కామెంట్ చేశాడో దానికి సాక్ష్యం మీరే. మగవాళ్ళు ఇళ్లలో లేని సమయంలో ఇంటికి వెళ్ళి వాలంటీర్లు వేధిస్తారన్నటువంటి చంద్రబాబు నాయుడు నిన్న ఆయన కుమారుడు అంటాడు వాలంటీర్ వ్యవస్థను మేము కూడా కొనసాగిస్తామని. అయ్యా, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది ఒక గొప్ప ఆలోచనతోటి, పాలన అంటే సేవని, సర్వీస్ కోసమే రాజకీయాలని ఈ దేశానికే ఒక నినాదాన్ని ఇచ్చినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు. అంటే నీ జీవితం అంతా కూడా ప్రలోభాలే, ఎప్పుడు కూడా నిజం మాట్లాడరు, నిజం తెలియనటువంటి నాయకులుగా ఇవాళ లోకేష్ ఏదైతే మాట్లాడాడో ఆ మాటలు ఆశ్చర్యం కలిగించాయి. గతంలో మీ నాన్నగారు, మీ తండ్రి చంద్రబాబు నాయుడు అన్నాడు ఉచిత విద్యుత్ ఇస్తానంటే నా అంతటి మేధావి లేడు, ఉచిత విద్యుత్తు సాధ్యం కాదన్నాడు. అదే నోట ఉచిత విద్యుత్ ఇస్తాను అని చెప్పించాడు రాజశేఖర రెడ్డి గారు నాడు. జగన్